అడవిలో చాలా జంతువులు ఉంటాయి, నక్కలు, తోడేలు ఇలాంటివి చాలా ఉంటాయి, మోసం చేయడానికి కూడా చాలా ఎదురు చూస్తాయి. బట్ ఎప్పుడూ కూడా సింగిల్గానే ఉండేది సింహం మాత్రమే, సింగిల్గా ఫైట్ చేసేది సింహం మాత్రమే. అలాగే నేను కూడా అని ఏ సభలో అయితే విజయ్ ఒక డైలాగ్ చెప్పారో దాన్ని ఈరోజు ప్రూవ్ చేసి చూపించారు. ఎస్, సింగిల్గా వచ్చాడు అన్నట్టు దుమ్ము దులిపేశాడు. 108 సీట్లు కైవసం చేసుకున్నాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే ఇలాంటి ఘన విజయం సాధించడం అనేది రియలీ హ్యాట్స్ ఆఫ్. ఎంజీఆర్ లాంటి వాళ్లకు సాధ్యమైన ఫ్యాన్ బేస్ని కూడా పొలిటికల్ పార్టీస్లో సంపాదించుకున్నది ఏకైక వ్యక్తి అంటే విజయ్ మాత్రమే. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకోకుండా ఇంత ఘన విజయం సాధించడము, తమిళ ప్రజల గుండెల్లో నుంచి వచ్చిన ఈ రిజల్ట్స్ చూస్తే ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎంత కష్టపడి ఉంటాడు, తను ఎంత స్ట్రెస్ చేసి ఉంటారో, మెంటలీ కావచ్చు, అన్నిట్లో ఫైనాన్షియలీ, మెంటలీ, ఫిజికలీ చాలా స్ట్రెస్ చేశారు. చాలామంది పొత్తులు కుదుర్చుకోవాలి అనుకున్నారు, ఏవి కూడా లెక్క చేయకుండా, ఎక్కడా కూడా అగ్రెసివ్గా స్పందించకుండా, ఎవరికి సెటైర్లు అనేవి హార్ష్గా లేకుండా తన వేలో సెటైర్లు వేస్తూ సున్నితంగా బీజేపీ లాంటి వాటి పార్టీలను కూడా సున్నితంగా తిరస్కరించి ఈరోజు 108 సీట్లు తనకు కైవసం చేసుకున్నాడు. ఇక్కడ ఆయన స్ట్రాటజీకి మెచ్చుకోవాల్సిందే, ఆయన పొలిటికల్ మైండ్కి హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. మీరేమనుకుంటున్నారు ఈ ఘన విజయం గురించి అనేది కింద కమెంట్ చేయండి. నాకైతే రియల్లీ ఇట్స్ మిరాకిల్ అనే చెప్తాను. తమిళ ప్రజలు ఎంతగా విసిగిపోయారో అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఒక్కడు వస్తాడు, మార్పు తెస్తాడు అని మేబీ తమిళ ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారేమో. ఆ ఒక్కడే విజయ్ రూపేణ వచ్చాడు. తన క్యాస్ట్ని తీశారు, క్రిస్టియన్ అన్నారు, దళితుడు అన్నారు, నానా రకాలుగా స్ట్రెస్ చేశారు. తన ఫ్యామిలీని బయటికి తీసుకొచ్చారు, తన ఇష్యూస్ ఏవేవి ఉన్నాయో అన్నీ బయటికి చూపించారు. త్రిషతో కూడా అలిగేషన్స్ అన్నీ కూడా కూడగొట్టారు. బట్ ఎక్కడా కూడా తను కించిత్ కూడా చలించలేదు. అంతే దృఢ సంకల్పంతో ఈరోజు ఈ స్థానంలో ఉన్నాడు. డైరెక్ట్గా సీఎం అవ్వడానికి అన్ని అర్హతలు సంపాదించుకున్నాడు. మేబీ కొంతమేర ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలి, తను ఫామ్ చేయాలి గవర్నమెంట్ని. అంటే ఇక్కడ ఇంకా కొన్ని చిక్కులు కూడా ఇప్పుడే విజయ్ గారికి కొంతమేర కష్టాలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ బలమైన పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే, ఇవి చాలా సీనియర్ పార్టీలు. వీళ్ళు ఎప్పటికీ కూడా ప్రభుత్వాన్ని వాళ్ళే పాలించాలి అనుకుంటారు. కాబట్టి మేబీ వాళ్ళిద్దరూ పొత్తు కుదుర్చుకోవచ్చు. ఆర్ పొలిటికల్ పార్టీస్లో ఏదైనా జరగవచ్చు కదా, తల తోకవ్వచ్చు, తోక తల అవ్వచ్చు. మేబీ కొంతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఇలా జంప్ అయిపోవచ్చు విజయ్ గారి పార్టీలోకి. ఆర్ఎల్స్ విజయ్ గారు కొంతమేర వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకొని కూడా సీఎం గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు. బట్ ఇప్పటికే బీజేపీ అయితే నాకు తెలిసి వెస్ట్ బెంగాల్లో తను గెలిచేసింది కాబట్టి ఇప్పుడు తమిళనాడు పైన దృష్టి పెట్టి ఉంటుంది. నెక్స్ట్ చూడాలి ఏం జరుగుతుంది. కొన్ని రోజుల్లో అది కూడా తెలిసిపోతుంది మనకు. ఎవరు సీఎం అయితే విజయ్ అని కన్ఫామ్ అయితే నేను అనుకుంటూ ఉన్నాను. బట్ అది ఏ విధంగా అనేది కూడా చూడాలి. ఆర్ఎల్స్ డిఎంకే, అన్నా డిఎంకే కలిసి కనుక గవర్నమెంట్ని ఫామ్ చేయాలి అనుకుంటే అప్పుడు కొంత గడ్డు కాలం అనేది మన విజయ్ గారికి ఉంటుంది. ఏది ఎప్పుడైనా పొలిటికల్ పార్టీస్లో జరగవచ్చు. బట్ ఎలా చూసుకున్నా విజయ్ గారు ఫస్ట్ అటెంప్ట్లో ఇంత ఘన విజయాన్ని సాధించడం అనేది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తన సినిమాని కూడా సెన్సార్స్ రూపేణ చాలా వరకు స్ట్రగుల్ ఫేస్ చేశాడు. సమ్ క్రోర్స్ లాస్ అయ్యాయి అని కూడా చెప్పారు. ఆన్లైన్లో మనకు ఇంకా రిలీజ్ కాకముందే ఆన్లైన్లో కూడా రిలీజ్ చేసేసారు, లీక్ చేసేసారు. ఇలా చాలా వరకు తన ట్రబుల్స్ అనేవి గవర్నమెంట్తో కావచ్చు, కొన్ని వేరే పార్టీస్తో కావచ్చు, చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశాడు. ఎక్కడా కూడా కించిత్ కూడా వెనుక అడుగు వెయ్యలేదు. అది విజయ్ యొక్క క్యాపబిలిటీ. సినిమాల్లో హీరోనే కాదు, రియల్ లైఫ్లో కూడా హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు ఈరోజు తను ఈ విజయాలను సాధించి. ఇక్కడ అందరికంటే కూడా ఈ విజయ్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే తన పార్టీలో ప్రతి ఒక్కరికి సీట్ ఎలాంటి వాళ్ళకి ఇచ్చారో తెలుసా? ప్రతి సామాన్యుడికి, అంటే వాళ్ళు కేపబుల్ అయిన సామాన్యులకు మాత్రమే సీట్ ఇచ్చాడు. ఇది ఆల్మోస్ట్ సినిమాల్లో మాత్రమే జరుగుతుంది. బట్
ఇక్కడ విజయ్ చేసి చూపించాడు. ఈవెన్ తన కారు డ్రైవర్ కొడుకుకి కూడా సీట్ ఇచ్చాడు, ఆయన కూడా ఈరోజు గెలిచాడు. ఇలాగా ప్రతి ఒక్కరు క్యాపబుల్ అయిన ప్రతి ఒక్క సామాన్యునికి మాత్రమే, అది కూడా యంగ్ ఏజ్ వాళ్ళకి మాత్రమే సీట్లు ఇచ్చాడు. మహిళలకు చాలా వరకు ప్రామిసెస్ చేశాడు ఆయన గనక సీఎం అయితే. అవన్నీ కూడా తొందరగా నెరవేర్చాలని, తమిళనాడుని ఇంకా మంచిగా అభివృద్ధి చేయాలని మనమైతే కోరుకుందాము. ఇంకా పొలిటికల్గా కాబట్టి చాలా మార్పులు జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. మనం అనుకున్నది ఒకటైతే ఇంకొకటి కూడా జరగవచ్చు. బట్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది అనేది. అదే ఇంకొక 2-3 రోజులు వెయిట్ చేస్తే మనకు క్లియర్గా కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. ఎవరు సీఎం అవుతారు, ఎలా గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు, విజయ్ గారు పొత్తు పెట్టుకుంటారా, లేకపోతే డిఎంకే అన్నా డిఎంకే పొత్తు పెట్టుకుంటారా, ఇవి ఏవి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి ఒకరు వాళ్ళ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. అవన్నీ బయటికి రావాలంటే కొంత సమయం పడుతుంది. సో హీరో లైఫ్లో కూడా నేను హీరోనే, సింగిల్గా వచ్చినా నేను బలంగా ఫైట్ చేస్తాను, ప్రతి ఒక్కరికి చుక్కలు చూపిస్తానని అయితే ప్రూవ్ చేశాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు ఎలా అనిపించింది ఈ యొక్క గెలుపు అనేది కింద కమెంట్ చేయండి. మీరు ఎంతవరకు సంతోషపడ్డారు, అండ్ ఆల్సో మీరు ఇది ఎప్పుడైనా ముందే గెస్ చేశారా? ఎందుకంటే చాలా వరకు అందరూ కూడా పప్పులో కాలేశారు, విజయ్ గారికి అన్ని సీట్స్ రావు ఎందుకంటే ఫస్ట్ టైం కదా అని. మేబీ ప్రతి ఒక్కరూ ఫస్ట్ టైం కాబట్టి ఎవరో నమ్మరు అనే దీంతోనే కొన్ని రిజల్ట్స్ అనేవి బయటకు వచ్చి ఉంటాయి. బట్ ఇదైతే జస్ట్ లైక్ అ మిరాకిల్ లాగా అయిపోయింది. సో మీ యొక్క ఒపీనియన్ని కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.